10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. చాలా మంది పిల్లలు చదివేటప్పుడు నిద్ర వస్తూ ఉంటుంది, ఫోకస్డ్గా ఉండలేరు. దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏ విధంగా అంటారు? ఎస్ మేడం, చాలా మందికి ప్రాబ్లం బుక్ తెరిస్తే చాలు నిద్ర వస్తుంది అంటారు. అయితే యాక్చువల్గా ఇలా నిద్ర రావడానికి రీజన్ ఒకటే మేడం. ఫస్ట్ చదవాలనుకున్న ఆ స్టూడెంట్కి గోల్స్ లేకపోవడం. ఫస్ట్ గోల్స్ ఉన్నాయనుకోండి ఆటోమేటిక్గా నిద్ర ఎగిరిపోతుంది, అంటే నిద్ర రాదు. సో గోల్ లేకపోవడం వల్ల స్టూడెంట్స్కి ఆసక్తి ఉండదు. నేను ప్రతి వీడియోలో చెప్తాను, ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు. ఒకవేళ నీకు ఆసక్తి లేకపోతే నేను ఏ శక్తి కూడా ముందరికి తీసుకుపోలేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చదివే టైంలో నిద్ర రాకూడదు అంటే మీరు కరెక్ట్గా సబ్జెక్ట్ వైజ్గా గోల్స్ సెట్ చేసుకోవాలి. అంటే ఏ సబ్జెక్ట్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి అనే విషయాల పట్ల మీకు క్లారిటీ ఉండాలి. మెయిన్గా ఆ సబ్జెక్టుల పట్ల మీరు ఇష్టాన్ని పెంచుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు మనము ఈ వీడియోలో మేడం కరెక్ట్ 3 స్టెప్స్ నేను చెప్తాను. కరెక్ట్ 3 పాయింట్సే. ఈ 3 పాయింట్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయినట్లయితే మీకు చదివే టైంలో ఈ నిద్ర రావడం అనేది ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతారు. ఫస్ట్ వచ్చేసి స్టడీ రూమ్ మేడం. స్టడీ రూమ్ ఎలా ఉండాలంటే కొంతమంది స్టూడెంట్స్కి నేను చూస్తాను, వాళ్ళ రూమ్లో ఏముంటుందంటే మొత్తం హీరోల ఫొటోసు, క్రికెటర్స్ ఫొటోసు, ఇలాంటి ఫొటోస్ ఎక్కువ పెట్టుకుంటారు వీళ్ళు. అలాంటి ఫొటోస్ పెట్టుకున్నప్పుడు ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతారు. చూసిన వెంబడే ఆ ఫోటోని చూస్తే ఇంకా డెప్త్గా ఆలోచించడం, దాని గురించే ధ్యాస రావడం ఇదే ఉంటుంది. నేనేమంటున్నానంటే ఒకవేళ మీరు క్రికెటర్ హీరో అవుతారంటే అదే ఉంచుకోండి రూమ్లో, నో ప్రాబ్లం. కానీ నేనేమంటున్నానంటే మీకు ఒకవేళ అటువైపు వెళ్ళే ఆసక్తి అంటే మీరు రియాలిటీగా క్రికెటర్ హీరో అయితే అదే ఉంచుకోండి. మేము ఒకవేళ ఆ ప్రొఫెషన్కి వెళ్ళము అంటే మీ స్టడీస్కి సంబంధించింది మీ రూమ్లో సెట్ చేసుకోండి. అంటే మన గోడలకు ఎలా ఉండాలంటే మన గోల్స్ ఉండాలి. గోడలకు కొత్త సున్నం ఉంటే జీవితం కూడా సున్నమే. మీరు గోడలకి మీ గోల్స్ అంటించుకోండి. మీ ఇంటికి మీ ఫ్రెండ్స్ వచ్చినా, మీ రిలేటివ్స్ వచ్చినా నువ్వు ఫ్యూచర్లో ఎలాంటి గోల్స్ సెట్ చేసుకున్నావు, ఎలా వెళ్తావు, ఫ్యూచర్లో నువ్వేమవుతావు అని మీ గోడలే మీ చుట్టాలతోటి మాట్లాడాలి. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే చాలామంది స్టడీ రూమ్ ఎలా ఉంటుందంటే అదొక మన బ్రెయిన్ ఎలా ఉంటుందంటే మేడం, ఫస్ట్ ప్రతి దానికంటే కిచెన్ అంటే వంట చేయడానికి, బెడ్రూమ్ అంటే పడుకోవడానికి, హాల్ అంటే కొంచెం రిలాక్స్ అవ్వడానికి, ఇలా ఒక్కొక్క ప్లేస్కి మన బ్రెయిన్ అనేది అసోసియేట్ చేయబడుతుంది. సేమ్ అలాగే ఫస్ట్ మీకు నిద్ర రాకూడదు అంటే మీ స్టడీ రూమ్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కంప్లీట్గా బీరువాలు ఉన్న దగ్గరనో లేకుంటే ఇంట్లో క్లాత్స్ ఉన్న దగ్గరనో అట్లాంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకోకండి. ఖచ్చితంగా ఆ రూమ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉండాలి. ఒక టెంపుల్కి వెళ్తే ఒక స్పిరిచువాలిటీ మన లోపల ఎలా ఉంటుందో, ఒక పీస్ ఎలా ఉంటుందో, సేమ్ అలాగే మీ స్టడీ రూమ్లోకి వస్తే మీకు అలాంటి అనుభూతి రావాలి. ఫస్ట్ చాలా బాగుంటుంది. అప్పుడు చదవాలనే ఆసక్తి వస్తుంది. మీరు క్యాలెండర్స్ ఉండేది, క్లాత్స్ ఉండేది, బీరువాలు ఉండేది, క్లాత్స్ ఇవన్నీ ఉంటే మన మైండ్ మొత్తం డిస్ట్రాక్ట్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ మీ స్టడీ రూమ్ బాగుండాలి. మీ స్టడీ రూమ్తో పాటు ఆ స్టడీ రూమ్లో లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైటింగ్ డల్గా ఉండడం వల్లనే ఫస్ట్ మనం బ్రెయిన్ మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు పడుకోవాలనే ఆసక్తి వస్తుంది వీళ్ళకి. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది బ్లూ లైట్స్ వాడుతుంటారు, కలర్ లైట్స్ వాడుతుంటారు. అలాంటి లైట్స్ వాడకండి. జస్ట్ ట్యూబ్ లైట్ ఈజ్ ద బెస్ట్ లైట్. ట్యూబ్ లైట్స్ అంటే చాలా వెలుతురుగా ఉండేటట్టుగా సెలెక్ట్ చేసుకోండి మీ స్టడీ రూమ్లో. ఎందుకంటే అప్పుడు మన బ్రెయిన్లో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వదు, మీకు నిద్ర రాదు ఆ వెలుతురు వల్ల. కొన్ని హాస్పిటల్లో చూస్తే మనము డార్క్ రూమ్స్ ఉంటాయి. అంటే పిల్లల్ని కొన్ని స్కానింగ్స్, ఎక్స్రేస్ తీయాలంటే ఖచ్చితంగా పిల్లలు పడుకోవాలి. అలాంటి రూమ్లో పిల్లలు పడుకోవాలంటే ఆ డార్క్ రూమ్లోకి వెళ్ళాల్సిందే. సేమ్ అలాగే అంటే మనం కూడా అలా డార్క్ ఉంటే పడుకుంటారు, నిద్ర వస్తుంది ఆటోమేటిక్గా అని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఫస్ట్ ఆ లైటింగ్ అనేది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా మీరు చదివేటప్పుడు స్టడీ చైర్ కానీ స్టడీ టేబుల్ కానీ పెట్టుకోండి. నేను చెప్పాను, కొంతమంది మంచాల మీద కూర్చొని చదువుకుంటారు, కొద్దిసేపు చదువుతారు, తర్వాత ఆ బుక్ వీళ్ళ మీద ఉంటుంది, వీళ్ళు మంచం మీద ఉంటారు. మొత్తానికి ఇంకా ఆ టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళకి తెలియకుండానే అవుతుంది. అంటే వాళ్ళకి మళ్ళీ ఒక పక్క ఎగ్జామ్ అంటే భయం ఉంటుంది, కానీ మళ్ళీ వీళ్ళకి నిద్ర వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. మళ్ళీ తీరా ఉదయం లేచి చూస్తే ఆ టైం 6:30 7 అయి ఉంటుంది. స్కూల్ టైం, ఎగ్జామ్ టైం అవుతుంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన బ్రెయిన్ అసోసియేట్ చేయబడి ఉంటుంది. కాబట్టి స్టడీ రూమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లైటింగ్ ఎంత ఇంపార్టెంటో అలాగే మరీ చల్లగా మరీ వేడిగా ఉండకుండా చూసుకోండి. అంటే రూమ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉండేటట్టుగా మీరు డిజైన్ చేసుకోండి. అవసరమైతే మీ గోల్స్ రాసి మీ చుట్టూరా ఉన్న ఆ గోడలకు అంటించుకోండి. ఎందుకంటే ఆ గోల్స్ మిమ్మల్ని నిద్రలేపాలి. అలా ఉండాలి గోల్స్. అబ్దుల్ కలాం చెప్తాడు కదా, మీరు నిద్రపోయినప్పుడు వచ్చేది కావు కలలంటే, మిమ్మల్ని నిద్రపోనియకుండా చేసేవే కలలంటే. కాబట్టి వాటి కోసం కృషి చేయండి. నెక్స్ట్ ఇదే స్టడీ రూమ్ టాపిక్లోనే ఇంకో టాపిక్, కూర్చునే మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే బాడీ పోస్చర్. ఫిజియాలజీ బాగుంటేనే సైకాలజీ బాగుంటుంది. అంటే ఇప్పుడు మన బాడీ అన్న అయితే మన బ్రెయిన్ తమ్ముడు.
ఇప్పుడు ఒకవేళ మనం ఇలా కూర్చుంటారు కొంతమంది, ఇంకా కొంతమంది ఏమో నిద్రపోయిన పోస్చర్లో కూర్చుంటారు. ఇలా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ కూడా ఫిజియాలజీ ఇలా ఉంది, సైకాలజీ కూడా అలాగే ఉంటుంది. అంటే వీళ్ళు పడుకుంటే బ్రెయిన్ కూడా పడుకున్నట్టే యాక్షన్ ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు కూర్చునే పోస్చర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఫస్ట్ రూమ్ గురించి నేను చెప్తున్నాను. స్టడీ రూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టడీ చైర్ కానీ స్టడీ టేబుల్ కానీ ఖచ్చితంగా ఉండాలి. లైటింగ్, ఎయిర్ అనేది చాలా నీట్గా ఉండాలి. దాంతోపాటు మీరు కూర్చునే పోస్చర్, అంటే స్టడీ చైరా స్టడీ టేబులా సరే, ఖచ్చితంగా మీరు కూర్చునే పోస్చర్ అనేది చాలా యాక్టివ్గా ఉండాలి. అలాంటప్పుడే నిద్ర రాదు. ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చేసి స్టడీ టిప్స్. మనం చాలామందికి ఈ స్టడీ టిప్స్ తెలియదు. అంటే నిద్ర వచ్చేటప్పుడు ఎలాంటి టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఏ సబ్జెక్ట్ అయినా థియరీ, అంటే ఏ క్లాస్ అయినా ఏ స్టాండర్డ్ అయినా థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. ప్రాక్టికల్ ఖచ్చితంగా మీరు నైట్ టైం చూస్ చేసుకోండి. ఎందుకంటే దాంట్లో అంటే మన హ్యాండ్ మూమెంట్ కూడా, అంటే రాయడం కూడా ఉంటుంది, అలాగే చదవడం కూడా ఉంటుంది. మనం చదివేటప్పుడు మ్యాక్సిమం మన 5 సెన్స్ ఆర్గాన్స్ ఎంత అలర్ట్గా ఉంటే మనం చదివేది అంత బాగా మన బ్రెయిన్లో కూర్చుంటుంది, మనం చదవడానికి అంత బాగా ఆసక్తి చూపిస్తాం. కొంతమంది నైట్ టైం థియరీ సబ్జెక్ట్ని చూస్ చేసుకుంటారు. ఈ థియరీ సబ్జెక్ట్ని చూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చదువుతుంటారు, ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండానే బోర్ సబ్జెక్ట్ అయిపోయింది, వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ మీ సబ్జెక్ట్ని ఆర్గనైజ్ చేసుకోండి. అంటే ఏ సబ్జెక్ట్ చదవాలి, మార్నింగ్ ఏ సబ్జెక్ట్ చదవాలి, ఆఫ్టర్నూన్ ఏ సబ్జెక్ట్ చదవాలి, నైట్ ఏ సబ్జెక్ట్ చదవాలి అనేది ఫస్ట్ మీరు ఆర్గనైజ్ చేసుకోవాలి. ఆర్గనైజ్ చేసుకుంటే మనకు చదవడంలో ఈజీ అవుతుంది, అలాగే పరీక్షలో రాయడం కూడా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మన ముందు ఒక మొత్తం పుస్తకాల కుప్ప మొత్తం వేసేసినాం ర్యాండమ్గా వేసి, దీంట్లో నాకు కావాల్సిన ఒక బుక్ చూస్ చేయమంటే మీరు వెతకాల్సిన పని ఉంటుంది, చాలా టైం వేస్ట్ అవుతుంది. అదే ఒక ఆర్గనైజ్గా ఒక ర్యాక్లో పెట్టినాం అనుకోండి, వాటి నేమ్స్ కనబడేటట్టు మనం ఈజీగా తీసుకోగలుగుతాం. సేమ్ అలాగే మీరు కూడా, అంటే ఇదే ఎగ్జాంపుల్ని మీరు స్టడీలో కూడా ఇంప్లిమెంట్ చేయండి. మనం ఆర్గనైజ్ చేసుకోవాలి. ఒక ర్యాక్లో పుస్తకాలు పెడితే ఎంత నీట్గా అది కనిపించి మళ్ళీ అవసరమైనప్పుడు తీసుకుంటామో, మీరు కూడా మీ బ్రెయిన్లో ఆ ఫైల్స్ని అంత నీట్గా ఆర్గనైజ్ చేసుకోండి. అప్పుడే మీకు చదివింది ఒక క్లారిటీ ఉంటుంది, మళ్ళీ ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా మీకు ఒక క్లారిటీ ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. కాబట్టి స్టడీస్ని ఆర్గనైజ్గా ఉంచుకోండి. థియరీ సబ్జెక్ట్ని మాత్రం మీరు మ్యాక్సిమం మార్నింగ్ చూస్ చేసుకోండి. అంటే నిద్ర రాని సమయంలో, ఒకవేళ నిద్ర వస్తుంది నైట్ టైం చదవాల్సిన ఉంది అంటే మ్యాక్సిమం ప్రాక్టికల్ని ప్రిఫర్ చేయండి. ఒకవేళ మరీ ఎక్కువ అవసరం అవుతుందంటే ఎర్లీ మార్నింగ్ లేసి అయినా చదవండి. సో మీరు అన్నట్టుగానే చాలా మందికి తెలీదు ఈ టెక్నిక్స్ ఏంటి ఎలా అనేది. ఎస్పెషల్లీ ఎక్కువ మంది నిద్రపోతూ ఉంటుంటారు, బుక్ తీయగానే ఇంట్రెస్ట్ రావట్లేదు అని చెప్తుంటుంటారు. రూమ్ చాలా మ్యాటర్ అవుతుంది. ఇందాక మీరు ఒక వర్డ్ కూడా యూస్ చేశారు, ఒక టెంపుల్కి వెళ్తే ఎంత ప్రశాంతంగా వైబ్స్ మనల్ని ఇంకొంచెం కూర్చోవాలనేలా చేస్తుంటుంటాయి. అలా మనం చదివే ప్లేస్ కూడా, ఎస్పెషల్లీ పేరెంట్స్ ఈ టెక్నిక్ని కనుక పిల్లల్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎస్ మేడం. నెక్స్ట్ లాస్ట్ థర్డ్ టిప్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ అండ్ స్లీపింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత మంచిగా చదివినావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి, నీ ప్రజెన్స్ 100% ఉండాలంటే ఖచ్చితంగా స్లీప్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మ్యాక్సిమం మీరు చదవాల్సిన సమయంలో నాన్ వెజ్ని అవాయిడ్ చేయండి. అంటే ఖచ్చితంగా తినకండి అని చెప్పట్లేదు నేను. ఒకవేళ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ ఎగ్జామ్ మూమెంట్లో మీరు నాన్ వెజ్ని అవాయిడ్ చేయండి. చాలామందికి ఏది చేయకూడదు అని చెప్తామో అదే చేయాలనిపిస్తుంది, అది హ్యూమన్ సైకాలజీ. కాకపోతే ఎందుకు చేయొద్దో చెప్తాను, అప్పుడన్నా అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనం నాన్ వెజ్ తీసుకున్నప్పుడు అది డైజెస్ట్ అవ్వడానికి 24 to 48 hours టైం తీసుకుంటుంది మేడం. అయితే ఇలా మనం నాన్ వెజ్ తీసుకున్నప్పుడు అది డైజెస్ట్ అవ్వడానికి మనం తీసుకునే ఆక్సిజన్ అనేది చాలా అవసరం పడుతుంది. మ్యాక్సిమం మన అందరికీ ఒక విషయం తెలిసిందే, మనం ఏదైతే ఆక్సిజన్ తీసుకుంటామో దాంట్లో ఎక్కువ శాతం మన బ్రెయినే యూజ్ చేసుకుంటుంది, రిమైనింగ్ మాత్రమే మన బాడీ పార్ట్స్ యూజ్ చేసుకుంటాయి. ఇప్పుడు మీరు నాన్ వెజ్ తీసుకున్నప్పుడు అది డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ ఆక్సిజన్ అనేది అవసరం పడుతుంది. ఆ ఎక్కువ ఆక్సిజన్ అవసరమైనప్పుడు మన బ్రెయిన్కి ఆక్సిజన్ రాదు. మన బ్రెయిన్కి ఆక్సిజన్ రానప్పుడు మన బ్రెయిన్ డల్ అయిపోతుంది, స్లీపీ మోడ్లోకి వెళ్తుంది. అందుకే మీరు నాన్ వెజ్ తింటే చూడండి, ఆ రోజు సండే రోజు తిన్నారనుకోండి, వెంటనే తిన్న తర్వాత స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతారు. లేదు అంటే సండే రోజు బాగా తింటే మండే కూడా మొత్తం డల్గానే ఉంటుంది. రీజన్ ఏంటంటే మన బ్రెయిన్కి సరిగా ఆక్సిజన్ అందదు. కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, మన పనులు 100% కంప్లీట్ అవ్వాలనుకున్నప్పుడు కొంచెం నాన్ వెజ్ని అవాయిడ్ చేయండి. అప్పుడే మన బ్రెయిన్కి ఆక్సిజన్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుంది, అప్పుడు మనం యాక్టివ్ మోడ్లో ఉంటాం. కొంతమందికి మనం మార్కెట్లో చూస్తే ఈ ఫుడ్ తింటే మన బ్రెయిన్ యాక్టివ్గా అవుతుంది, బ్రెయిన్ పెరుగుతుంది అని అంటారు. నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి, అలాంటి ఫుడ్స్ తీసుకుంటే బ్రెయిన్ పెరగదు, బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. అంటే పనిచేసే కెపాసిటీ పెరుగుతుంది బ్రెయిన్. నీకు గన స్టడీ టిప్స్, స్టడీ స్కిల్స్ నీకు తెలిస్తే అలా బ్రెయిన్ యాక్టివ్ అయినప్పుడు నువ్వు ఈ సబ్జెక్ట్లకు ఇంప్లిమెంట్ చేసుకుంటే అప్పుడు నీ స్టడీస్ పరంగా నీ బ్రెయిన్ నీకు హెల్ప్ అవుతుంది. ఒకవేళ నీకు స్టడీస్ టిప్స్ తెలియకుంటే నువ్వు అలాంటి ఫుడ్ తీసుకుంటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది, కానీ నువ్వు అనవసరమైన విషయాల దగ్గర ఆ బ్రెయిన్ పవర్ని వేస్ట్ చేస్తావు. కాబట్టి మ్యాక్సిమం
ఒక స్టూడెంట్ ఎందుకు ల్యాక్ అవుతున్నాడు, ఎందుకు వెనకబడుతున్నాడు అంటే ఒకటే రీజన్, ప్రతి ఒక్కరు కూడా జీనియసే, జస్ట్ స్టడీ టిప్స్, స్టడీ స్కిల్స్, మెమరీ స్కిల్స్ లేకపోవడం వల్లనే అంటే ఇక్కడ ఉన్నాయి మీకు తెలియకపోవడం వల్లనే మీరు అక్కడ ల్యాక్ అవుతున్నారు అనే విషయాన్ని గుర్తించాలి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు మొద్దు కాదు, ఎవరు పూర్ కాదు. స్టడీస్లో ప్రతి ఒక్కరికి సమానమైన బ్రెయిన్ ఉంది, ఎవరు ఎలా వాడుకుంటే అలా తయారవుతారు. 3 టిప్స్ మీరు చెప్పారు. ఒక్కొక్క దానికి నిజంగా ఒక్కొక్క రీజన్ ఉంది. పిల్లల కంటే ముందు పేరెంట్స్ అలర్ట్ అయ్యి కనుక ఇవి ఇంప్లిమెంట్ చేయగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ నుంచే వాళ్ళని ఏ విధంగా ఫస్ట్ అలవాటు చేయాలి, చదువుకునేటప్పుడు అన్న ఒక ప్యాటర్న్ని రెడీ చేసిన వాళ్ళు అవుతూ ఉంటుంటారు. సో పర్సనల్గా కావచ్చు, ఎవరైనా కౌన్సిలింగ్ కావాలి, మాకు ఏమైనా క్లాసెస్ ఉన్నాయా, అది మెమొరీ పవర్ కావచ్చు, హ్యాండ్ రైటింగ్ కావచ్చు, ఎక్కువ మంది వాళ్ళని అడుగుతుంటుంటారు. చదివింది గుర్తుండట్లేదని ఒక పెద్ద మేజర్ ప్రాబ్లం అది. అది ఫియర్ వల్ల కావచ్చు, లేదు అంటే కొన్నిసార్లు ఫోకస్ లేకపోవడం వల్ల కావచ్చు. కొంతమందికి హ్యాండ్ రైటింగ్ ఎంత బాగా చదివినా రాసే ప్రాసెస్లో హ్యాండ్ రైటింగ్ వల్ల మార్క్స్ పోతుంటుంటాయి. ఇది ఇంకా చాలా పెద్ద అంటే చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది హ్యాండ్ రైటింగ్ అని చెప్పుకోవచ్చు మార్క్స్కి. ఈ రెండింటికి ఏదైనా క్లాసెస్ ఉన్నాయా మన దగ్గర? ఎస్ మేడం, ఈ మంత్ అంటే జూలై 16th రోజు మన క్లాస్ అనేది స్టార్ట్ అవబోతుంది మేడం. ఈ జూలై 16th రోజు మెమొరీ ప్లస్ స్పీడ్ రీడింగ్ 2 సబ్జెక్టు కలిపి విత్ 2 మెటీరియల్స్ 2 సబ్జెక్ట్స్ కలిపి మనం జూలై 16th నుంచి మన క్లాస్ స్టార్ట్ అవబోతుంది మేడం. దీంట్లో ప్రతి ఒక్క విద్యార్థికి కావాల్సిన స్టడీ మాన్యువల్, అంటే కాన్సన్ట్రేషన్ ఎలా పెట్టుకోవాలి, నేను చెప్పాను ప్రతి దానికి ఒక మెథడ్ ఉంటుంది, మనం ఆ మెథడ్లో నేర్చుకుంటే గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అని. సో అలాంటి ఓవరాల్గా 15 to 20 మెథడ్స్, అలాగే కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్, పేరెంట్స్ వాల్యూ, దాంతోపాటు పేరెంట్స్ పిల్లల దగ్గర ఎలాంటి వర్డ్స్ ఎలా వాళ్ళు బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేస్తే పిల్లల యొక్క సైకాలజీ మీద ఇంపాక్ట్ పడుతుంది, వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఎదగడానికి ఎలాంటి మైండ్ సెట్ని కలిగి ఉండాలనే విషయాల పట్ల ఓవరాల్గా నేను 10 days క్లాస్ తీసుకోబోతున్నాను మేడం. అది జూలై 16th నుంచి స్టార్ట్ అవబోతుంది. అది కాకుండా ఎవరైనా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కూడా ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాలర్ మెసేజ్ చేస్తే మా టీం మిగతా డీటెయిల్స్ అందిస్తుంది. అండ్ వన్ మోర్, ప్రతి సండే కూడా హ్యాండ్ రైటింగ్ వర్క్షాప్ లైవ్లో జరుగుతుంది ఇక్కడ బంజారా హిల్స్లోనే. ఉదయం మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు కంప్లీట్గా ఆ 1 day మీరు నా దగ్గరే ఉంటారు లైవ్లో. అక్కడ మీకు హ్యాండ్ రైటింగ్ టిప్స్, అంటే కర్సివ్, నాన్ కర్సివ్ 2 హ్యాండ్ రైటింగ్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే టిప్స్ నేను అందిస్తాను. ఖచ్చితంగా జస్ట్ 2 hours మీ హ్యాండ్ రైటింగ్ చేంజ్ అవుతుంది. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, పిల్లలు మర్చిపోతున్నారు, ఎగ్జామ్స్ టైంలో చాలా ఇబ్బందిగా ఉంది, మెమరీ పవర్ టెక్నిక్స్ కావాలి, అండ్ దాంతోపాటు స్పీడ్ రీడింగ్, ఇది టైం సేవ్ అవుతూ ఉంటుంది, అండ్ దాంతోపాటు ఏ విధంగా చదవాలన్న టెక్నిక్స్ కూడా ఈ క్లాస్లో మీకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుంది. 10 days ఈ క్లాస్ తీసుకోబోతున్నారు కాబట్టి ఒకసారి క్లాస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా కింద స్కూల్ అవుతున్న కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు హ్యాండ్ రైటింగ్ ప్రాబ్లం ప్రతి ఒక్కళ్ళ పేరెంట్స్కి పెద్ద టాస్క్లా మారింది ఈ రోజుల్లో. ఎవరైనా సరే హ్యాండ్ రైటింగ్ క్లాస్కి పంపించాలనుకుంటే ఒక్క ఆదివారం స్పెండ్ చేయగలిగితే ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ మారే అవకాశం 99% ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఒక 4 hours పాటు ఖచ్చితంగా ఆ వంశీ గారు ఆయన దగ్గరే కూర్చోబెట్టుకుని ఏ విధంగా రాయాలి ఏంటన్న ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ప్రాక్టికల్గా కూడా ఇక్కడ రాసి చూపించిన తర్వాతే పంపించడం జరుగుతూ ఉంటుంది. సో ఎవరైనా సరే ఈ క్లాసెస్కి జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్కూల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీ గారికి మీకు పూర్తి వివరణ అందిస్తారు. థ్యాంక్ యూ.